ఇండస్ట్రీ మీద ఒపీనియన్ ఏంది? ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మనం ఎట్లా చూస్తే మనకు అట్లా కనబడుతుంది అంతే ఇక. అంతే. మనం ఎట్లుంటే అట్లా అట్లా యాక్సెప్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ అన్న, ఆబ్వియస్లీ అంతే కదా. మనం ఎట్లుంటే అట్లనే రిసీవ్ చేసుకుంటారు. నేను ఇవాళ నీ దగ్గరికి వచ్చి అన్న అని మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నాతో అక్క అని మాట్లాడుతున్నావు. లేదంటే ఇట్లా కూర్చొని చెప్పాయి క్రాంతి ఏంది మ్యాటర్ అని అంటే నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు కదా. అంతే. ఆబ్వియస్లీ నన్ను చాలామంది అన్నారు కదా ఇండస్ట్రీలో చాలా అంటే నేను ఆ మాటకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. నువ్వు ఇలా వచ్చిన ఈ క్వశ్చన్ అసలు ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సింది ఇది. నువ్వు ఇట్లా వచ్చినావు కదా, ఇంత ఎక్కడ చూసినా కూడా సుజాత అంటే చీరలల్లో కనబడుతుంది, లేదంటే డ్రెస్లలో కనబడుతుంది, ఇంత పద్ధతిగా ఈ ఇండస్ట్రీలో ఉండడం నీకు ఎట్లా సాధ్యమైంది అని అడుగుతారు. నన్ను మేబీ క్రియేటర్ డైరెక్టర్లు కూడా నన్ను అట్లనే చూసిండ్రేమో, ఇంటి పిల్లలాగా లేకపోతే అట్లా అని చెప్పి చూసిండ్రేమో. కళామతల్లి నాకు అదృష్టం ఇచ్చింది అనుకుంటా. నేను నాకే సాధ్యమైందేమో అంటే ఇట్లా ఉండడానికి, స్క్రీన్ మీద ఇట్లా ఉండడానికి. ఆఫ్ ద స్క్రీన్ కూడా నేను ఇట్లనే వేసుకుంటా బట్టలు, ఆన్ స్క్రీన్ కూడా నేను ఇట్లనే వేసుకుంటా బట్టలు. ఒకవేళ నేను వేరే క్యారెక్టర్లు ఏమన్నా చేయాలి, ఈ బట్టలు నువ్వు వేసుకోవాలి అని అంటే నేను వాటిని యూనిఫామ్ లాగా ట్రీట్ చేస్తానేమో. బట్ బయటకు వచ్చిన తర్వాత సుజాత అని అంటే అరే మన ఇంటి పక్కన ఉన్న పిల్ల లెక్కనే ఉంటుంది కదా అనే ఫీలింగ్ నేను అవతలకి నేను ఇచ్చేసిన. నేను అది ఎందుకు ఇచ్చినాను అంటే నాకు ఆ కంఫర్ట్ నాకు 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 చుట్టూన్నోళ్ళే నాకు ఇచ్చిండ్రు కదా. ఆబ్వియస్లీ నేను న్యూస్లో చేసేటప్పుడు కనుక నాకు ఇట్లా కాదు నువ్వు ఇట్లా చేయాలంటే మేబీ నేను అప్పుడే మోల్డ్ అయిపోతున్నాను. కాదు కదా, నన్ను అట్లా క్రియేట్ చేసినారు. సో సేవ్ ద టైగర్లో నువ్వు నాకు ఇట్లా కావాలి, ఇద్దరు పిల్లల తల్లిగా నాకు ఆ లుక్లో కనబడాలి నువ్వు అని అంటే ఆబ్వియస్లీ ఇట్లనే కనబడ్డా. నా భాషకి, నా కట్టుకి నేను ఎంత ప్రధాన కారణం అవుతున్నానో నన్ను చూసే క్రియేటివ్ డైరెక్టర్లే అయ్యి ఉండొచ్చు, ఇండస్ట్రీ పీపులే అయ్యి ఉండొచ్చు, నన్ను కూడా అట్లా యాక్సెప్ట్ చేసిండ్రు కాబట్టి నేను అట్లా ఉండగలిగిన, నాకు అవకాశం వచ్చింది. సో ప్రౌడ్.